హలో ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సైడ్ నుంచి హైకోర్ట్ ఏదైతే ఉందో, ఈ హైకోర్ట్‌లో 1621 వేకెన్సీలనేవి ఖాళీగా ఉన్నాయి. ఆ వేకెన్సీలని ఫుల్‌ఫిల్ చేయడం కోసం కొత్తగా ఒక రీసెంట్‌గా జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. దీనికి సంబంధించి అన్ని మనం డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చూద్దాము. దీనికి సంబంధించిన అఫీషియల్ వెబ్‌సైట్ ఏదైతే ఉందో, ఇక్కడ చూడండి apHC.gov.in అని చెప్పి ఈ అఫీషియల్ వెబ్‌సైట్ మనం ఓపెన్ చేశామంటే ఇక్కడ కింద స్క్రోల్ చేస్తే ఇక్కడ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ వచ్చేసి 6th మే రోజు అయితే మనకు రిలీజ్ అయింది. దీంట్లో వచ్చేసి 10 డిపార్ట్మెంట్స్‌లో వేకెన్సీలు అనేవి ఖాళీగా ఉన్నాయి. ఇక్కడ చూడండి స్టెనోగ్రఫీ గ్రేడ్ 3, అలాగే జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, ఫీల్డ్ అసిస్టెంట్, అలాగే ఎగ్జామినర్, కాపీస్ట్, డ్రైవర్, రికార్డ్ అసిస్టెంట్, ప్రాసెస్ సర్వర్, ఆఫీస్ సబార్డినేట్ అని చెప్పి ఈ డిపార్ట్మెంట్స్‌లో అయితే వేకెన్సీలు అనేవి ఖాళీగా ఉన్నాయి. అన్ని డిపార్ట్మెంట్స్‌కి సంబంధించి కూడా డీటెయిల్స్ అయితే మనం ఇప్పుడు చూద్దాం ఈ వీడియోలో. వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్‌గా చూడండి. అన్ని డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అలాగే వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. నేను రెగ్యులర్‌గా ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఈ ఛానెల్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్ మీకు ఇమ్మీడియేట్‌గా రావాలంటే ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి. ఓకే. ఇప్పుడు అన్ని డిపార్ట్మెంట్స్ గురించి మనం బ్రీఫ్‌గా చూద్దాము. వీటికి సంబంధించిన నోటిఫికేషన్ లింక్ కూడా నేను వీడియో డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను. అక్కడి నుంచి మీరు పీడీఎఫ్‌ని డౌన్లోడ్ చేసుకొని ఒకసారి క్లియర్‌గా రీడ్ చేసి ఆ తర్వాత అయితే అప్లై చేసుకోవడానికి వెళ్ళండి. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో, ఈ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్‌కి కూడా సెపరేట్ ఒక పీడీఎఫ్ అనేది ప్రొవైడ్ చేశారు. సో, వీటికి సంబంధించిన లింక్ అయితే నేను వీడియో డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తా. అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకొని మీరు రీడ్ చేసి ఆ తర్వాతనే అప్లై చేసుకోవడానికి అయితే వెళ్ళండి. ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా వీడియో కింద కామెంట్‌లో అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికైతే ట్రై చేస్తాను. ఓకే. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు పీడీఎఫ్ సెపరేట్‌గా ఉన్నాయని చెప్పాను కదా! స్టెనోగ్రఫీకి సంబంధించి పీడీఎఫ్ ఇక్కడ మెన్షన్ ఉంది. అలాగే జూనియర్ అసిస్టెంట్‌కి ఇక్కడ. ఇలా అన్ని డిపార్ట్మెంట్స్‌కి కూడా సెపరేట్ ఒక పీడీఎఫ్ అయితే ఇచ్చారు. డీటెయిల్స్ దాంట్లో ఉన్నాయి. సో, మీరు ఒకసారి ఈ పీడీఎఫ్‌ని డౌన్లోడ్ చేసుకొని ఆ తర్వాత అయితే అప్లై చేసుకోండి. రీడ్ చేసిన తర్వాత క్లియర్‌గా. ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్‌లో అడగండి. ఇక్కడ చూడండి డీటెయిల్స్ వచ్చేసి వేకెన్సీస్ ఎన్ని ఖాళీగా ఉన్నాయంటే ఇంతకుముందు చెప్పుకున్నట్టే 1621 అంటే 1621 వేకెన్సీస్ అయితే ఖాళీగా ఉన్నాయి. డిఫరెంట్ డిపార్ట్మెంట్స్‌కి డిఫరెంట్ వేకెన్సీస్ ఉన్నాయి. ఏదైతే ఆఫీస్ సబార్డినేట్ అని చెప్పి డిపార్ట్మెంట్ ఉందో దీనికొచ్చేసి 651 వేకెన్సీ అయితే ఖాళీగా ఉన్నాయి. జూనియర్ అసిస్టెంట్ డిపార్ట్మెంట్‌కొచ్చేసి 230 వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. ఫీల్డ్ అసిస్టెంట్ డిపార్ట్మెంట్‌కొచ్చేసి 56 వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. ఎగ్జామినర్‌కొచ్చేసి 32, అలాగే స్టెనోగ్రఫీకొచ్చేసి 80 వేకెన్సీస్, డ్రైవర్‌కొచ్చేసి 28, టైపిస్ట్‌కొచ్చేసి 162 వేకెన్సీస్, అలాగే రికార్డ్ అసిస్టెంట్‌కొచ్చేసి 24 వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. ప్రాసెస్ సర్వర్‌కొచ్చేసి 164 వేకెన్సీస్, అలాగే కాపీస్ట్‌కొచ్చేసి 194 వేకెన్సీస్ అయితే ఇలా డిఫరెంట్ డిపార్ట్మెంట్‌లో డిఫరెంట్ క్వాంటిటీలో వేకెన్సీస్ అనేవి ఖాళీగా ఉన్నాయి. టోటల్‌గా 1621 వేకెన్సీస్ అంటే 1621 వేకెన్సీస్ అయితే ఖాళీగా ఉన్నాయి. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరిని కూడా రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. చాలా మంచి అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్. ఎవరు కూడా క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు మిస్ అయితే చేసుకోకండి. ఓకే. ఈ జాబ్‌కి అప్లై చేసుకోవడానికి వచ్చేసి 13th మే నుంచి 2nd జూన్ వరకు అయితే మనకి ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్. ఈ వితిన్ టైమ్‌లో ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అయితే ఖచ్చితంగా అప్లై చేసుకోవడానికి ట్రై అయితే చేయండి. లాస్ట్ డేట్ వచ్చేసి 2nd జూన్ వరకు ఉంది. దీనికి ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి ఏ డిపార్ట్మెంట్‌కి ఏ క్వాలిఫికేషన్ కావాలన్నది కూడా మనం ఫర్దర్‌గా చూద్దాము. మినిమమ్ క్వాలిఫికేషన్ వచ్చేసి 7th క్లాస్ ఉన్న క్యాండిడేట్స్‌ని కూడా రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. 7th క్లాస్ అలాగే 10th, ఇంటర్మీడియేట్, డిగ్రీ ఈ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌ని అయితే రిక్రూట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. మీకు సెలక్షన్ ప్రాసెస్ ఎలా చేస్తారు అంటే ఇక్కడ చూడండి రిటన్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. అట్లాగే ఎవరైతే స్టెనోగ్రఫీ, టైపిస్ట్ ఈ డిపార్ట్మెంట్స్‌కి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకొచ్చేసి స్కిల్ టెస్ట్ కూడా కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. డ్రైవర్ డిపార్ట్మెంట్‌కి అప్లై చేస్తున్న వాళ్ళకి డ్రైవింగ్ స్కిల్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. ఇలా డిఫరెంట్ టెస్ట్‌లు అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. దీని గురించి కూడా నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్. ఇక్కడ వచ్చేసి ఇవి డేట్స్ మెన్షన్ చేశారు. నోటిఫికేషన్ రిలీజ్ డేట్ వచ్చేసి 6th మే రోజైతే రిలీజ్ చేయడం జరిగింది. లాస్ట్ డేట్ వచ్చేసి జూన్ 2 వరకి అప్లై చేసుకోవచ్చు. ఓకే. డిపార్ట్మెంట్ వైస్‌గా ఇక్కడ క్వాలిఫికేషన్ ఇచ్చారు చూడండి ఫ్రెండ్స్. ఎవరైతే 7th క్లాస్ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అప్లై చేయాలి అని చెప్పి అనుకుంటున్నారో వాళ్ళు వచ్చేసి ఆఫీస్ సబార్డినేట్ అనే డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఆ డిపార్ట్మెంట్‌కి అయితే మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఆఫీస్ సబార్డినేట్ అనే డిపార్ట్మెంట్‌కి వచ్చేసి 7th క్లాస్ పాస్ అయిన క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే జూనియర్ అసిస్టెంట్ అనే పోస్ట్ ఏదైతే ఉందో దీనికొచ్చేసి గ్రాడ్యుయేట్ ఆర్ బ్యాచిలర్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అని చెప్పి మెన్షన్ చేశారు. డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ జూనియర్ అసిస్టెంట్ అనే డిపార్ట్మెంట్‌కి
అప్లై చేసుకోవచ్చు. ఎలాంటి స్పెషలైజేషన్ కూడా మెన్షన్ చేయలేదు కాబట్టి మీరు ఏ గ్రూప్‌లో డిగ్రీ కంప్లీట్ చేసి ఉన్నా కూడా ఈ జాబ్‌కైతే అప్లై చేసుకోవచ్చు. అలాగే ఫీల్డ్ అసిస్టెంట్ అనే డిపార్ట్మెంట్‌కొచ్చేసి ఇక్కడ కూడా డిగ్రీ క్వాలిఫికేషన్ అడిగారు. డిగ్రీ పాస్ అయిపోయి ఉంటే సరిపోతుంది. ఎగ్జామినర్ అనే డిపార్ట్మెంట్‌కొచ్చేసి ఇంటర్మీడియేట్ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌ని తీసుకోవడం అయితే జరుగుతుంది. ఈ ఎగ్జామినర్ అనే డిపార్ట్మెంట్‌కి. దీనికి కూడా ఎలాంటి స్పెషలైజేషన్ మెన్షన్ చేయలేదు కాబట్టి ఏ గ్రూప్‌లో మీరు ఇంటర్మీడియేట్ కంప్లీట్ చేసున్నా అప్లై అయితే చేసేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఈ స్టెనోగ్రాఫర్ అనే డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో దీనికొచ్చేసి డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండి టైప్ రైటింగ్‌లో హయ్యర్ గ్రేడ్‌లో మీరు పాస్ అవుట్ అయ్యి ఉండాలి అని చెప్పి మెన్షన్ అయితే చేశారు ఫ్రెండ్స్. మీరు టైపింగ్స్ నేర్చుకోవడానికి ఏదైతే ఇన్‌స్టిట్యూట్‌కి వెళ్తారో అక్కడ వాళ్ళు ఎగ్జామ్ అనేది ఒకటి కండక్ట్ చేస్తారు. లోయర్ గ్రేడ్, హయ్యర్ గ్రేడ్ అని చెప్పి. హయ్యర్ గ్రేడ్‌లో పాస్ అవుట్ అయ్యి ఉన్న క్యాండిడేట్స్‌కి మాత్రమే అవకాశం అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది ఇక్కడ ఈ స్టెనోగ్రాఫర్ అనే డిపార్ట్మెంట్‌కి అప్లై చేసుకోవడానికి. డిగ్రీ పాస్ అవుట్ అయ్యి ఉండి ఈ హయ్యర్ గ్రేడ్‌లో మీరు పాస్ అయ్యి ఉండాలి టైపింగ్ స్కిల్‌లో కూడా. ఈ సర్టిఫికేట్ అడుగుతారు. అలాగే దాంతో పాటు మీకొక స్కిల్ టెస్ట్ కూడా కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ డ్రైవర్ లైట్ వెహికల్ అని చెప్పి ఈ డిపార్ట్మెంట్‌కొచ్చేసి ఎవరైతే 7th క్లాస్ పాస్ అయిన క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళనైతే రిక్రూట్ చేసుకుంటున్నారు. దీంతో పాటు మీకు లైసెన్స్ కూడా ఉండాలి. ఒక లైసెన్స్ అనేది మెన్షన్ చేయలేదు కానీ లైసెన్స్ కూడా ఖచ్చితంగా అడుగుతారు. లైసెన్స్ ఉంది. 7th క్లాస్ క్వాలిఫికేషన్ ఉంటే అప్లై అయితే చేసుకోవచ్చు ఈ డ్రైవర్ డిపార్ట్మెంట్‌కి. నెక్స్ట్ వచ్చేసి టైపిస్ట్ అనే డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో దీనికి కూడా డిగ్రీ క్వాలిఫికేషన్ అడుగుతున్నారు. దాంతోపాటు హయ్యర్ గ్రేడ్‌లో టైప్ రైటింగ్ ఎగ్జామ్ అయితే పాస్ అవుట్ అయ్యి ఉండాలి ఇంగ్లీష్ లాంగ్వేజ్‌లో. ఓకే. ఈ క్వాలిఫికేషన్ ఉంటే మీరు టైపిస్ట్ అనే పోస్ట్ ఏదైతే ఉందో దానికి అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే రికార్డ్ అసిస్టెంట్ ఈ డిపార్ట్మెంట్‌కొచ్చేసి ఇంటర్మీడియేట్ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌ని అయితే రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ కూడా ఎలాంటి స్పెషలైజేషన్ మెన్షన్ చేయలేదు కాబట్టి ఏ డిపార్ట్మెంట్‌లో మీరు ఇంటర్మీడియేట్ పాస్ అయ్యి ఉన్నా సరిపోతుంది. ప్రాసెస్ సర్వర్ అనే డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో దీనికొచ్చేసి 10th క్లాస్ పాస్ అవుట్ అయిన క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. కాపిస్ట్ అనే డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో దీనికొచ్చేసి ఇంటర్మీడియేట్ క్వాలిఫికేషన్ అడుగుతున్నారు. ఇంటర్మీడియేట్ పాస్ అయ్యి ఉంటే సరిపోతుంది. మీరు కాపిస్ట్ అనే డిపార్ట్మెంట్‌కి అప్లై చేసుకోవచ్చు. ఓకే. వీటికొచ్చేసి ఏజ్ లిమిట్ ఎంత అంటే మినిమమ్ వచ్చేసి 18 ఇయర్స్ అడుగుతున్నారు. మాక్సిమం వచ్చేసి 42 ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ అయితే అడుగుతున్నారు. ఇది గవర్నమెంట్ జాబ్ సంబంధించిన నోటిఫికేషన్ కాబట్టి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. మీరు ఒకసారి పీడీఎఫ్‌ని డౌన్లోడ్ చేసుకొని దాంట్లో రీడ్ చేశారంటే అక్కడైతే మెన్షన్ చేశారు. ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ఈ క్యాండిడేట్స్ ఉన్నారో ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి సంబంధించిన క్యాండిడేట్స్ వాళ్ళకైతే 5 ఇయర్స్ పాటు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఒకసారి మీరు పీడీఎఫ్‌ని డౌన్లోడ్ చేసుకొని రీడ్ చేసి ఆ తర్వాత అయితే అప్లై చేసుకోండి. ఎవరైనా ఏజ్ లిమిట్‌కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్‌లో కూడా అడగండి. నేను అక్కడ క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఓకే. దీనికొచ్చేసి అప్లై చేసుకోవడానికి ఎగ్జామ్ ఫీజ్ ఎంత ఉంటుంది అంటే అప్లై ప్రాసెసింగ్ ఫీజు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. ఎవరైతే ఈడబ్ల్యూఎస్ అలాగే బీసీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకొచ్చేసి ₹800 వరకి మీకు అప్లికేషన్ ఫీజ్ అనేది పే చేయాల్సి ఉంటుంది. అలాగే ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకొచ్చేసి ₹400. ఈ జాబ్‌కి అప్లై ప్రాసెస్ వచ్చేసి 13th మే నుంచి అయితే అప్లై ప్రాసెస్ స్టార్ట్ అవ్వబోతుంది ఫ్రెండ్స్. ఇంకా అఫీషియల్ లింక్ అయితే ఓపెన్ అవ్వట్లేదు. ఆ అఫీషియల్ లింక్ వచ్చేసి 13th మే నుంచి స్టార్ట్ అవ్వబోతుంది. దానికి సంబంధించి కూడా ఒక వీడియో అయితే నేను చేస్తాను. ఎలా అప్లై చేసుకోవాలి అన్న దాని గురించి. ఇక్కడ చూడండి ఏ డిపార్ట్మెంట్స్‌కి సెలక్షన్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది అని చెప్పి కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. ఏవైతే ఆఫీస్ సబార్డినేట్, అలాగే జూనియర్ అసిస్టెంట్, ఎగ్జామినర్, ఫీల్డ్ అసిస్టెంట్, ప్రాసెస్ సర్వర్, అలాగే రికార్డ్ అసిస్టెంట్ అనే ఈ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వీటికొచ్చేసి ఒక రిటన్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఆ రిటన్ టెస్ట్ మీరు పాస్ అయ్యారు అంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి మీకు సెలక్షన్ అనేది చేయడం జరుగుతుంది. 2 స్టెప్స్‌లో మాత్రమే మీ సెలక్షన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ కాపిస్ట్ అలాగే టైపిస్ట్ అనే ఈ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వీటికొచ్చేసి రిటన్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. దాంతోపాటు స్కిల్ టెస్ట్ ఏదైతే మీరు టైపింగ్ స్కిల్ ఉందో ఆ స్కిల్ టెస్ట్ అనేది కూడా కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఆ స్కిల్ టెస్ట్ అలాగే రిటన్ టెస్ట్ 2 పాస్ అవుట్ అయిపోయిన తర్వాత మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది చేస్తారు. 3 స్టెప్స్‌లో మీకు సెలక్షన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోతుంది. అలాగే స్టెనోగ్రాఫర్ అనే ఈ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో దీనికి కూడా సేమ్ సెలక్షన్ ప్రాసెస్ అనేది వర్తిస్తుంది ఫ్రెండ్స్. ఫస్ట్ రిటన్ టెస్ట్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఆ తర్వాత స్కిల్ టెస్ట్ దాంతోపాటు అది 2 పాస్ అయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది చేయడం జరుగుతుంది. ఈ డ్రైవర్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో దీనికొచ్చేసి రిటన్ టెస్ట్ అలాగే స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్. ఇక్కడొచ్చేసి 4 స్టెప్స్‌లలో మీకు సెలక్షన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేస్తారు. మెడికల్ టెస్ట్ ఒకటి అడిషనల్‌గా మెన్షన్ చేశారు ఇక్కడ డ్రైవర్ అనే డిపార్ట్మెంట్‌కి. ఓకే. ఇంకా వీటిలో ఏమైనా మీకు డౌట్స్ ఉంటే కామెంట్‌లో అయితే అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. మీకు ఎగ్జామ్ వచ్చేసి 90 మినిట్స్ పాటు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. 80 మార్క్స్‌కి 80 క్వెషన్స్ వస్తాయి 80 మార్క్స్‌కి.
90 మినిట్స్ పాటు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. అంటే 1½ అవర్ వరకు మీకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఈ జాబ్స్‌కి వచ్చేసి ఇక్కడ చూడండి సాలరీ గురించి ఇక్కడ మెన్షన్ చేశారు. ఆఫీస్ సబార్డినేట్ అనే డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో దీనికొచ్చేసి 21,000 నుంచి మీకు 61,960 రూపీస్ వరకు సాలరీ అనేది పే చేయడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ కాపిస్ట్, అలాగే ఎగ్జామినర్, డ్రైవర్, ప్రాసెస్ సర్వర్ అనే ఈ 4 డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వీటికొచ్చేసి 23,780 రూపీస్ నుంచి 76,730 రూపీస్ వరకు మీకు సాలరీ అనేది పే అయితే చేయడం జరుగుతుంది. జూనియర్ అసిస్టెంట్, అలాగే ఫీల్డ్ అసిస్టెంట్, టైపిస్ట్ ఈ 3 డిపార్ట్మెంట్స్‌కి వచ్చేసి 25,220 రూపీస్ నుంచి 80,910 రూపీస్ వరకు మీకు సాలరీ అనేది పే చేస్తారు. అలాగే రికార్డ్ అసిస్టెంట్ అనే డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో దీనికొచ్చేసి 23,120 రూపీస్ నుంచి 74,770 రూపీస్ వరకు మీకు సాలరీ అయితే పే చేస్తున్నారు. లాస్ట్‌లో వచ్చేసి స్టెనోగ్రాఫర్ ఈ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో దీనికొచ్చేసి 34,580 రూపీస్ నుంచి 1,07,210 రూపీస్ వరకు మీకు సాలరీ అనేది పే అయితే చేయడం జరుగుతుంది. ఓకే. ఇదొచ్చేసి సాలరీ స్ట్రక్చర్. దీంట్లో కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్‌లో అయితే అడగండి. ఓకే. ఇవి ఫ్రెండ్స్ ఈ జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన బ్రీఫ్‌గా డీటెయిల్స్. మీకు ఇంకా వీటిలో ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్‌లో అయితే అడగండి. అలాగే దీనికి సంబంధించిన లింక్ నేను వీడియో డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను. అక్కడి నుంచి మీరు పీడీఎఫ్‌ని డౌన్లోడ్ చేసుకొని క్లియర్‌గా రీడ్ చేసి ఆ తర్వాతనే అప్లై చేసుకోవడానికైతే వెళ్ళండి. ఏమైనా డౌట్స్ ఉన్నా అడగండి. అవి క్లియర్ చేయడానికైతే ట్రై చేస్తాను. అలాగే వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. రెగ్యులర్‌గా నేను ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఈ ఛానల్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాను కాబట్టి వాటికి సంబంధించిన నోటిఫికేషన్ మీకు ఇమ్మీడియేట్‌గా రావాలంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. మీకు వీడియో హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ.